ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. కేవలం దేశ రాజధాని ఢిల్లీ మాత్రమే కాకుండా ఉత్తర భారత రాష్ట్రాల్లో కూడా బలమైన భూ ప్రకంపనలు వచ్చినట్లు పేర్కొంది. ఈ భూకంప కేంద్రం ఢిల్లీలోనే ఉన్నట్లు వివరించింది. విషయం గుర్తించిన ఢిల్లీ ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విపరీతంగా భయపడిపోతూనే చిన్నపిల్లలను ఎత్తుకుని ముసలి వాళ్లను పట్టుకుని ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ రోడ్లపై కూర్చున్నారు. ఓవైపు భూమి కంపిస్తూ ఉండగానే మరోవైపు భారీ స్థాయిలో భూమంటూ శబ్దాలు రాగా మరింతగా వణికిపోయారు జనాలు. ఏం చెయ్యాలో పాలుపోక నరకం చూశారు. అయితే ఈ భూమి శబ్దం రావటం వెనక అసలు కారణం అదేనంటూ శాస్త్రవేత్తలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. తక్కువ లోతులో ఉండే భూకంప కేంద్రం ఏర్పడినప్పుడు ప్రకంపన సమయంలో ఈ భూమింగ్ శబ్దాలు వినిపిస్తూ ఉంటాయని అమెరికా జియోలాజికల్ సర్వే నిపుణులు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో భూమిపై ప్రకంపనలు రావడంతో పాటు స్వల్పకాలం వచ్చిన భూతరంగాలు గాల్లో కలిసి ధ్వని తరంగాలుగా మారతాయని వివరించారు. అధిక ఫ్రీక్వెన్సీ కంపనాల కారణంగా భూమ్ అనే శబ్దం వస్తుందని చెప్పారు. కొన్నిసార్లు కంపనాలు జరగకపోయినా ఈ భారీ శబ్దాలు వచ్చే అవకాశం ఉందన్నారు. భూకంప కేంద్రం లోతు ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా భూమ్ అనే శబ్దాలు వినిపిస్తాయని చెప్పారు. ఈ రోజు ఢిల్లీ, బీహార్లో వచ్చిన ప్రకంపనల్లో భూకంప కేంద్రాలు 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల లోతులోనే ఉన్నాయని, అందుకే పెద్ద ఎత్తున భూమ్ అనే శబ్దాలు వచ్చినట్లు వెల్లడించారు. ఇదంతా ఇలా ఉండగా మళ్లీ ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే వెల్లడించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.